ఇంకా ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ రిలేషన్స్ చాప్టర్ వచ్చేసి రిలేషన్ అండ్ ఫంక్షన్ అన్నమాట. రిలేషన్స్ అండ్ ఫంక్షన్ చాప్టర్. ఇది ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ రిలేషన్ అండ్ ఫంక్షన్. ఫస్ట్ లాస్ట్ ఇయర్ వరకు ఫంక్షన్స్ అనేది ఒక టాపిక్ ఉండేది. సో అందులోని సమ్స్ ఒక చాప్టర్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ 1A 1B క్లబ్ చేసి చాప్టర్స్ అన్నీ స్కిప్ చేసి కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ చేసి కంప్లీట్గా సిలబస్ అయితే సమ్స్ సేమ్ ఉన్నాయి, బట్ టాపిక్స్ అయితే కొన్ని స్కిప్ అయ్యి కొన్ని యాడ్ అయ్యాయి అనమాట. సో ఇది ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ టాపిక్ రిలేషన్ అండ్ ఫంక్షన్. కన్సిడర్ ఇఫ్ ఆర్ ప్రపోర్షనల్ టు 5 infinity given by f of x equal to 9x square plus 6x 9x square plus 6x minus 5. Show that f is invertible f inverse with f inverse y root over y plus 6 minus 1 by 3. ఓకే, సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు f ఈక్వల్ టు r రూట్ ఓవర్ r proportional to 5 minus 5 infinity f of x equal to f of x ఏమి ఇచ్చారు సమ్లో 9x square plus 6x minus 5. let y belongs to minus 5 infinity and x belongs to r. so let 9x square plus 6x minus 5 equal to y equal to f of x. సో దీన్ని మనం ఇంక్లూడింగ్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3x plus 1 whole square minus 1 minus 5 equal to y. minus 1 minus 5 equal to 1. అంటే దీన్ని నార్మల్గా స్ప్లిటింగ్ మెథడ్ అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా నేను చేసేసాను. సో 3x plus 1 whole square equal to 6 ప్లస్ అంటే ఇది -1 -5 ఏమవుతుంది? 6 అవుతుంది కదా, -6 అవుతుంది. ఇటువైపు వస్తే +6 పాజిటివ్ 6 వస్తుంది. సో 3x plus 1 root over 6 plus y. ఓకే, సో x equal to 3x equal to 6 plus y minus 1. సో x equal to 6 plus y minus 1 by 3. So now g of y equal to 6 plus y minus 1 by 3 root over అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. now g of f of x equal to g of 9x square plus 6 minus y 5. so g of 3x plus 1 whole square minus 6. so 6 plus 3x plus 1 whole square minus 6 minus 1 by 3 root over. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? 3 of g of x square minus 6 minus 1. అంటే ఇన్సైడ్ పాజిటివ్నెస్ ఈజ్ పాజిటివ్ 6 ఇట్ నెగిటివ్ 6 రెండు కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట. యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ విత్ 6 చేస్తే మనకి ఆన్సర్ ఇలా మనం ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. సో దీనికి క్యాన్సిలేషన్ చేస్తే బై 3. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 3x plus 1 minus 1. so 3x by 3 equal to x. so now g of f of g y. so f of g of y equal to f of root over 6 plus y minus 1 by 3. so 3 equal to 6 plus y minus 1 by 3 plus 1. so 6 plus y whole square minus 6 equal to y.
అంటే 3కి క్యాన్సిలేషన్ అయిపోతుంది. ఇక్కడ మనకి 3కి క్యాన్సిల్ అయిపోతుంది. 6 + y హోల్ స్క్వేర్ అంటే స్క్వేరింగ్ చేస్తే మనకి ఏమవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనకి y ఈక్వల్ టు y అప్పుడు 6 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. 6 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి y అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ therefore g f of g into y equal to y, g of f equal to x, f of g equal to y. f is invertible with f inverse equal to z. ఓకే, సో మనం ఎలా అంటే అప్లై చేసుకున్నాం ప్రాసెస్ అంటే ఇది రిలేషన్ ఫంక్షన్లోని 8 మార్క్స్ సమ్ము. కన్సిడర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు, ఫస్ట్ ఇయర్ చూడండి, ఫస్ట్ ఇయర్ వాళ్ళ మ్యాథ్స్ అనేది ఏమీ కన్ఫ్యూజ్ ఏం అక్కర్లేదు. సో మీకు సమ్స్ అయితే సేమ్ ఉన్నాయి, కొన్ని టాపిక్స్ మాత్రమే క్లబ్ అయినాయి తప్ప. సో సమ్స్ అనేవి మీకు సేమ్ లాస్ట్ ఇయర్ ఎలా అయితే సేమ్ సమ్సే ఉన్నాయి. కొంచెం కంటెంటే కొన్ని టాపిక్స్ అయితే స్కిప్ అయ్యి కొన్ని టాపిక్స్ యాడ్ అయ్యి అంతే. సమ్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. సో మనకి రిలేషన్ ఫంక్షన్లోని 8 మార్క్స్ సమ్ వస్తుంది. సో ఇందులో 8 మార్క్స్ సమ్లో ఇది కొంచెం మనం ప్రాసెస్ అనేది అర్థమైతే మనం సమ్ అనేది ఈజీగా చేయగలుగుతాం అన్నమాట.